మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుపతిలోని గంగమ్మ ఆలయాన్ని మంత్రి దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణచివేస్తున్నామన్నారు. తిరుపతిని కూడా గంజాయి రహిత ప్రాంతంగా మారుస్తామన్నారు. గంజాయిని విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చాలా సంతోషం. అయితే గంగమ్మ జాతర అయిన తర్వాత తొలి మంగళవారం రోజున అమ్మవారిని ఈరోజు స్పెషల్గా తామర పువ్వులతో డెకరేట్ చేసిన రోజున దర్శించుకోవటం. ఎందుకంటే చరిత్రలో ఎప్పటి నుంచో మిగిలిపోయిన శెట్టిపల్లి భూములు నిన్న ఏదైతే హక్కుదారుల అందరికీ కూడా రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం, గవర్నర్ తుడా చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ప్రతి ఒక్క అర్హులకు ఇచ్చిన తర్వాత వారు కూడా తప్పకుండా మనం గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో వారిని వారి జాతర సందర్భంగా మనం దర్శించుకోవాలని చెప్పేసి మంగళవారం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చాలా వైబ్రెంట్ వాతావరణంలో వచ్చిన ప్రతి పిలిగ్రిమ్స్ కూడా ప్రశాంతంగా వారి యొక్క మొక్కును తీర్చుకోవడం అవ్వచ్చు, లేకపోతే మొక్కుకునే ప్రక్రియ అవ్వచ్చు. బ్రహ్మాండంగా చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక సుభిక్ష పరిపాలన ఉంది, ఒక సుఖవంతమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా ఆర్థికంగా కూడా మెరుగైన జీవితాల పరిమాణాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మంచి వాతావరణంలో ఈరోజు మనం అందరు భక్తులు కూడా చూసాము. మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా దాదాపుగా 50,000 మంది దాకా ఈ మంగళవారం రోజులు వస్తూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ముఖ్యంగా, ఎందుకంటే అద్భుతమైన బోర్డు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహేష్ కుమార్ గారి యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన బోర్డు కూటమి నుంచి అన్ని పార్టీలు కూడా ఉన్నారు. వాళ్ళు అద్భుతంగా ఈ జాతరని రెండోసారి చేయటం, అంటే గతంలో స్పెషల్ బాడీగా మనం వారిని పెట్టి వేయటం జరిగింది. ఈసారి వారి యొక్క హోదాతో చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ కూడా వచ్చినటువంటి 2 లక్షల మంది కూడా ఆ రోజు చాలా పాజిటివ్ పర్సెప్షన్ చెప్పారు. గతంలో ఎప్పుడు చెప్పని విధంగా ఇక్కడ ఉంటే అధికారులు కూడా అద్భుతంగా చూశారు. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా చెప్పేటువంటి పరిస్థితి. అలాంటి ప్రక్రియలో ఈరోజు మళ్ళీ అందరం రావటం, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రార్థించడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. తిరుపతి ముఖ్యంగా రాజకీయంగా ఎప్పుడు కూడా ఒక సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉంటుంది. అక్కడ రాజకీయాన్ని మనం అంటే ప్రశాంతత వాతావరణం తేవాలని చెప్పే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులందరూ కూడా చేస్తూ ఉన్నారు. అన్ని గంజాయి రహిత, అలాగే ఎలాంటి అవకతవకలు లేనటువంటిది, లిటిగేషన్ లేనటువంటి తిరుపతిని తీర్చిదిద్దాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి శెట్టిపల్లితో నాంది పలికి ఇక్కడ ఉన్న స్థలాల సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో గామిరెడ్డి సమస్య అవ్వచ్చు, శ్రీరాంపురము, పద్మావతి నగర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సమస్యలు మేము త్వరలో మేము పరిష్కరించబోతూ ఉన్నాం. అట్లాగే శాంతియుత వాతావరణం కూడా తిరుపతిలో ఉండాలి. ఇది ఒక పిలిగ్రిమ్కి సెంటర్ పాయింట్. తిరుమల దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకుని గంగమ్మ తల్లి అవ్వచ్చు, ఇటు వకలమాత టెంపుల్ అవ్వచ్చు, శ్రీకాళహస్తి అవ్వచ్చు, ఇదంతా ఒక ఎక్కువ టెంపుల్ టూరిజంగా మనం తయారు చేస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని టెంపుల్స్ కూడా ఒక మంచి వాతావరణంలో మనం క్రియేట్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇక్కడ చైర్మన్ గారికి, వారి టీంకి, ఈఓ గారికి అందరూ కూడా ఒక అభినందన తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.